అట్టహాసంగా హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం. ప్రముఖ రాజకీయవేత్త టీజీ వెంకటేష్ కు జీవన సాఫల్య పురస్కారం. మహారాష్ట్రలో మహాయుతికే పట్టం. అభివృద్ధికి దక్కిన విజయమన్న షిండే. మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ. సీఎం బరిలో ఏకనాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి రికార్డు విజయం. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ. కాంగ్రెస్ కుటిల యత్నాలకు చెంపపెట్టు. మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్రీయులు అభివృద్ధికి పట్టం కట్టారు. జార్ఖండ్ ఫలితాలపై సమీక్షించుకుంటామన్న పురంధేశ్వరి. జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి జయభేరి. ఎగ్జిట్ పోల్ సంచలనాలను తారుమారు చేస్తూ విక్టరీ. మహారాష్ట్ర ఎన్నికలు దేశానికే ఆదర్శం. కాంగ్రెస్ కబుర్లు ప్రజలు నమ్మలేదన్న కేంద్ర మంత్రి సంజయ్ కుమార్. జార్ఖండ్లో ఇండియా కూటమి హవా. సోరెన్ టీం వైపే మొగ్గు చూపిన ఓటర్లు. వయనాడ్లో సత్తా చాటిన ప్రియాంక గాంధీ. అన్న రాహుల్ మెజార్టీని అధిగమించిన విజయం. అండగా నిలిచిన వయనాడు ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు. ప్రజా గొంతుకనవుతానని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన. దేశానికి ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలతో విషయం తెలిసిందన్న కేటీఆర్. ఫార్మా విలేజ్ పేరిట కాంగ్రెస్ అరాచకాలు. 30 మంది అమాయక రైతులను జైల్లో పెట్టారని కేటీఆర్ విమర్శ. తెలంగాణలో 3 రోజుల పాటు రైతు సదస్సు. అన్నదాతలను భాగస్వాములను చేయాలన్న రేవంత్. జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. నీటి లభ్యతపైన పూర్తి అధ్యయనం చేయాలని సీఎం సూచన. భద్రాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి. కేంద్ర నిధులతోనే సీసీ రోడ్లు. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి. ఖమ్మం నగరంలో మహాచండీ యాగానికి ఏర్పాట్లు. 5 రోజుల పాటు యాగ పూజల నిర్వహణకు సన్నాహాలు. గురుకుల పాఠశాల బాధితులను నిమ్స్లో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం అధ్వాన్న పరిస్థితులున్నాయని విచారం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో సమీక్ష సమావేశం. 58 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా. విశాఖ పౌర గ్రంథాలయంలో స్టీల్ ప్లాంట్ నాయకుల సమావేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్. ఉక్రెయిన్, రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు. కీవ్తో యుద్ధానికి ఉత్తర కొరియా సైనిక సాయం. హష్ మనీ కేసులో డొనాల్డ్ కు ఊరట. శిక్షను నిరవధికంగా వాయిదా వేసిన న్యూయార్క్ కోర్టు. పెర్త్ టెస్టులో 2వ ఇన్నింగ్స్లో సత్తా చాటిన ఓపెనర్స్. శతకానికి చేరువలో జైస్వాల్. అండగా నిలిచిన లోకేష్ రాహుల్.